మన సూర్యుడిలో కోర్, రేడియాక్టివ్ జోన్, కాన్వెక్టివ్ జోన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, ట్రాన్సిషన్ జోన్ అండ్ కరోనా అనబడే 7 లేయర్స్ ఉంటాయి. కరోనా అనేది అవుటర్ మోస్ట్ లేయర్. ఇది సన్ యొక్క సర్ఫేస్ నుంచి మొదలు పెడితే కొన్ని వేల కిలోమీటర్ల పాటు స్పేస్ లోకి వ్యాపించి ఉంటుంది. అయితే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే సన్ సర్ఫేస్ పై ఉండే టెంపరేచర్ కంటే కూడా కరోనా లేయర్ లో ఉండే టెంపరేచర్ చాలా ఎక్కువ. ఎక్కువ అంటే అదేదో 100-200 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ కాదు. సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ సుమారుగా 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే కరోనా లేయర్లో ఉండే టెంపరేచర్ అక్షరాల 2 మిలియన్ డిగ్రీల సెల్సియస్, అంటే 20 లక్షల డిగ్రీల సెల్సియస్. సాధారణంగా అయితే సన్ సర్ఫేస్ నుండి దూరం పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గాలి. కానీ ఇక్కడ మాత్రం కొంత డిస్టెన్స్ వరకు సన్ టెంపరేచర్ తగ్గి తర్వాత సన్ కరోనాలో టెంపరేచర్ అమాంతంగా పెరిగిపోతుంది. అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. అంతేకాదు సన్ యొక్క కరోనా నిరంతరం హైలీ ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ ని, ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ 1 మిలియన్ డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ తో సెకనుకి 900 కిలోమీటర్ల వేగంగా వెళ్తాయి. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అంత ఎక్కువ టెంపరేచర్ లో ఇంత స్పీడ్ గా వెళ్ళినప్పుడు అది సోలార్ విండ్ కి కారణమవుతుంది. ఈ సోలార్ విండ్ చాలా ప్రమాదకరమైనది. ఒక పెద్ద సోలార్ విండ్ కనుక భూమిని తాకితే అది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది అండ్ భూమిపై ఉండే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ని నాశనం చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి 1859లో ఒక సోలార్ విండ్ భూమిని తాకింది. అప్పుడు భూమి మీద టెలిగ్రాఫిక్ సిస్టమ్ మొత్తం నాశనమైంది. తరువాత 2011లో ఒక సోలార్ విండ్ భూమి యొక్క GPS శాటిలైట్ సిస్టమ్ ని నాశనం చేసింది. ఒకవేళ ఇప్పుడు గనక ఊహించలేనంత పెద్ద సోలార్ విండ్ గనక వస్తే అది భూమిపై ఉండే పవర్ గ్రిడ్లను, కమ్యూనికేషన్ సిస్టమ్లను, శాటిలైట్లను మొత్తం నాశనం చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే భూమిపై ఉండే టెక్నాలజీని ఒక 100 సంవత్సరాలు వెనుకకు తీసుకువెళుతుంది. అయితే మనం ఈ సోలార్ విండ్ని ఆపలేం. కానీ అది వస్తుందని ముందుగా పర్ఫెక్ట్ గా అంచనా వేయగలిగితే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. అయితే శాస్త్రవేత్తలు సూర్యుడి కరోనా అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ రీసెర్చ్ లో భాగంగా మిస్టరీని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సూర్యగ్రహణం వచ్చినప్పుడల్లా టెలిస్కోప్లతో సన్ కరోనా లేయర్ ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడి కరోనా లేయర్ సర్ఫేస్ కన్నా చాలా వేడిగా ఉన్నా కూడా చూడడానికి చాలా మసగ్గా ఉంటుంది. ఈ కరోనా లేయర్ ను పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయాలి అంటే అది కేవలం సూర్యగ్రహణం టైంలోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే సూర్యగ్రహణం టైంలో సన్ సర్ఫేస్ యొక్క లైట్ బ్లాక్ అయ్యి సన్ చుట్టూ ఉండే అవుటర్ లేయర్ కరోనా బ్రైట్ గా కనబడుతుంది. కానీ సోలార్ ఎక్లిప్స్ సంవత్సరం అంతా రాదు కదా. అందుకే శాస్త్రవేత్తలు సన్ కరోనా లేయర్ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. అయితే శాస్త్రవేత్తలు దీనికి సొల్యూషన్ గా ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ ను క్రియేట్ చేసే ప్రోబా3 అనే మిషన్ ను లాంచ్ చేశారు. ఈ వీడియోలో ప్రోబా3 అనే మిషన్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ప్రోబా3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క డ్యూయల్ ప్రోబ్ టెక్నికల్ డెమాన్స్ట్రేషన్ మిషన్. ఇది సన్ యొక్క కరోనాగ్రఫ్ ని అబ్జర్వ్ చేయడానికి సృష్టించిన హైలీ ప్రిసైజ్డ్ మిషన్. ఇది భారతదేశంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో యొక్క PSLV-C59 అనే రాకెట్ ద్వారా పైకి ఎగిరింది. ముఖ్యంగా ఈ ప్రోబా3లో 2 ఇండివిజువల్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి CSC కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఇది 340 కేజీల మినీ శాటిలైట్. ఇందులో కరోనాగ్రాఫ్ తో పాటు ఫార్మేషన్ ఈక్వైజేషన్ అండ్ మోనోప్రొపలెంట్ ప్రొపల్షన్ సిస్టమ్, ఇంకా దీనిలో షాడో పొజిషన్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే మరొకటి OSC అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్. ఇది 200 కేజీల చిన్న శాటిలైట్. ఇది లేజర్ ఇంకా విజువల్ మెట్రాలజీ ఆప్టికల్ హెడ్స్ ని కలిగి ఉంటుంది. దీనిలో 1.4 మీటర్స్ డయామీటర్ ఉండే అకల్టర్ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ యొక్క అంచు సన్ యొక్క కరోనా ఇమేజెస్ ని CSC స్పేస్ క్రాఫ్ట్ క్యాప్చర్ చేసేటప్పుడు సూర్యుని యొక్క డిఫ్రాక్టెడ్ రేస్ ని CSC స్పేస్ క్రాఫ్ట్ పై పడకుండా ఉండేలా చేస్తుంది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లు ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఎర్త్ చుట్టూ ఒక పెద్ద ఎలిప్టికల్ ఆర్బిట్ లో 60,500 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో అపోజిలో, అంటే సన్న నుండి దూరంగా ఉండే శాటిలైట్స్ తిరిగి ఆర్బిట్ లో తిరుగుతాయి. అలాగే ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లు టైట్ ఫార్మేషన్ తో ఉంటాయి. OSC యొక్క షాడో CSC టెలిస్కోప్ పై పడి సన్ యొక్క డైరెక్ట్ లైట్ ని టెలిస్కోప్ పై పడకుండా చేసి సోలార్ ఎక్లిప్స్ ని క్రియేట్ చేస్తుంది. దీంతో CSC కి అసలైన సోలార్ కరోనా విజిబుల్ అయ్యి అల్ట్రావైలెట్ అండ్ పోలరైజ్డ్ లైట్ లో చాలా గంటల పాటు అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ టైంలో CSC ఒక కరోనాగ్రాఫ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఫోటోస్పియర్ నుండి వచ్చే లో ఇంటెన్స్ లైట్ వల్ల ఎలాంటి బ్లర్ లేకుండా కరోనా లేయర్ ను అబ్జర్వ్ చేయడానికి వీలుంటుంది. దీనివల్ల క్లియర్ ఇమేజ్ ఆర్ గ్రాఫ్ ను ప్రొడ్యూస్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. అలా వచ్చే అవుట్పుట్ రీసెర్చ్ కు ఉపయోగపడుతుంది. అయితే OSC డయామీటర్ బట్టి ఎగ్జాక్ట్లీ 150 మీటర్ దూరంలో CSC ఉండాలి. ఈ మెజర్మెంట్ బోత్ లిటరల్ గా ఇంకా రేంజ్ పరంగా కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎంత ఖచ్చితంగా ఉండాలి అంటే మిల్లీమీటర్ కూడా డిఫరెన్స్ రాకూడదు.
అలా ఉన్నప్పుడు మాత్రమే విజువల్ వేవ్లెంత్ రేంజ్ లో సోలార్ కరోనాను అబ్జర్వ్ చేయడానికి కుదురుతుంది. తరువాత కలిసి ఉన్న ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లు వాటంతటా అవే రెండుగా విడిపోతాయి. స్పేస్ క్రాఫ్ట్ ఆల్టిట్యూడ్ 600 కిలోమీటర్లకి తగ్గినప్పుడు పెరిజీ అంటే సన్ కి దగ్గరగా ఉండే శాటిలైట్ తిరిగి ఆర్బిట్ లోనికి వెళ్లే టైంలో ఒకదానితో ఒకటి ఢీకొనకుండా సరైన పొజిషన్ లో ప్లేస్ అవుతాయి. సిఎస్సి అండ్ ఓఎస్సి 2 స్పేస్ క్రాఫ్ట్లు ఓ రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్నర్ శాటిలైట్ లింక్ ద్వారా సెన్సార్ డేటా ఇంకా కమాండ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. దీని వలన వాటి యాక్టివిటీస్ మధ్యన కోఆర్డినేషన్ అనేది కుదురుతుంది. ఈ యూనిక్ అడ్వాంటేజ్ ప్రోబో3లో ఉండటం వలన కరోనల్ మాస్ ఎజెక్షన్స్, భూమిపై శాటిలైట్స్ ఇంకా పవర్ గ్రిడ్స్ ని డిస్టర్బ్ చేసే సోలార్ మెటీరియల్ యొక్క ఎరప్షన్స్ కోసం తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ మిషన్ సోలార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని మెజర్ చేసేందుకు ఇంకా ఎర్త్ క్లైమేట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సన్ యొక్క ఎనర్జీ చేంజెస్ ను ట్రాక్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రోబో సిరీస్ లో ప్రోబో3 అనేది 4th మిషన్. ప్రోబో1 2001లో లాంచ్ అయ్యి ఎర్త్ ని 20 ఏళ్ల క్రితం నుండి డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తుంది. ప్రోబో2 2001లో లాంచ్ అయ్యి 15 ఏళ్ల క్రితం నుండి డీటెయిల్ గా సన్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఇకపోతే 2012లో లాంచ్ అయిన ప్రోబో-V ఎర్త్ యొక్క మల్టీస్పెక్ట్రల్ గ్లోబల్ విజిటేషన్ మ్యాపింగ్ కోసం ఇమేజెస్ ని క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత రీసెంట్ గా 2024లో ప్రోబో3ని సోలార్ కరోనాను అబ్జర్వ్ చేసేందుకు లాంచ్ చేశారు. ప్రోబో3 యొక్క లైఫ్ స్పాన్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోబో3 యొక్క శాటిలైట్స్ పై సన్ ఇంకా మూన్ మధ్య ఉండే గ్రావిటేషన్ కదలికల ప్రభావం పడి వాటంతటా అవి మెల్లమెల్లగా డికే అయిపోతాయి. డికే అయిన ఈ శాటిలైట్స్ నేచురల్ గా ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి రీఎంటర్ అవుతాయి. అయితే ఎన్నో స్పేస్ సెంటర్స్ ఉండగా యూరోప్ ఇస్రోను మాత్రమే తన శాటిలైట్స్ ను లాంచ్ చేసేందుకు ఎందుకు చూస్ చేసుకుందో తెలుసా? ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్ లో 97% సక్సెస్ రేట్ సాధించింది. సో ప్రోబో3 మిషన్ ని ఇస్రో చేతికి అప్పగించింది ఈఎస్ఏ. ప్రోబో3 అనేది అద్భుతమైన మిషన్. సక్సెస్ అయ్యి కరోనా కోసం మరిన్ని విషయాలను మనకు అందించాలని ఆశిద్దాం. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రోబో3 కోసం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.